అందరికీ శుభోదయం తెలియజేస్తున్నాను. ఉన్నట్టుండి నాకొక విషయం గుర్తుకొచ్చింది. ఏంటంటే, ప్రపంచ దేశాల్లో అతి భయంకరమైన యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు మన దేశానికి ఒక విషయంలో ఒక నెల పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేమిటంటే క్రూడ్ ఆయిల్ విషయంలో. ఎవరో మన దేశంపై పెత్తనం ఏంటి? మనం కొనాలా? వద్దా? అది ఏ దేశం దగ్గర కొనాలి, ఏ దేశం దగ్గర కొనకూడదు అనే విషయాన్ని ట్రంప్ గారు మనపై రుద్దడం ఏంటి? మన దేశంలో 143 కోట్ల మంది జనాభా ఉన్నారు. అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా మన దేశంలో? అమెరికా దేశానికి మన దేశ ప్రజల్ని తాకట్టు పెట్టడం జరిగిందా? ఎందుకు ఇలా జరుగుతుంది అసలు? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో అసలు ఎప్పుడు ఏం అర్థం కావడం లేదు. కొద్ది నెలల కిందట పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్ధం జరిగింది. దాన్ని నేనే ఆపానంటూ అమెరికా ప్రెసిడెంట్ చెప్పుకోవడం జరిగింది. అందులో ఎంతవరకు నిజమో దేశ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ విషయంలో కూడా మీరు పలానా దేశం కాంచి రవాణా చేసుకోవచ్చు అని ఒక నెల పర్మిషన్ మాత్రమే అని ఎందుకు చెప్పడం జరిగింది? అంటే మన దేశ రాజకీయాలు ఢిల్లీలో జరుగుతున్నాయా? లేకపోతే అమెరికాలో జరుగుతున్నాయా? అసలు ఏం జరుగుతుంది? 143 కోట్ల మంది ప్రజాస్వామ్య దేశంలో ఓట్లు వేసి గెలిపించిన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి సిగ్గుచేటుగా భావిస్తుంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు దీనిపై స్పందించడం లేదు? అంటే ఎవరో చెప్తే కొనాల్సిన పరిస్థితి మనకేంటి? మనకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు కానీ, స్వేచ్ఛ కానీ లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలారా. అంటే మన దేశాన్ని అమెరికా ముందు తాకట్టు పెట్టారని నేను భావిస్తున్నాను. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు విపరీతంగా పెంచడం జరుగుతుంది రాబో రోజుల్లో. ఎందుకంటే యుద్ధ వాతావరణం కారణంగా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా పెట్రోల్ రేటు, డీజిల్ రేట్లు పెంచాలి, ప్రజలపై భారం మోపాలి. అంతే తప్ప దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రజలపై భారం పడకుండా ఎలా ఉండాలి అనేది మన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ తరపున, ప్రజల తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రజలపై అధిక భారం మోపకుండా మనకు ఏ దేశం నుండి అయితే చవకగా క్రూడ్ ఆయిల్ లభిస్తుందో అక్కడనే మనం కొనుగోలు చేసి మనం దేశ ప్రజలకు భారం పడకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. అమెరికా పెత్తనం ఏంటి మన దేశంపై? విశ్వగురువుగా పిలువబడే మోడీ గారు ఎందుకు అమెరికా చేసిన వాక్యాలపై మీరు ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు మౌనంగా ఉండడం జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచన చేసి మన దేశ నిర్ణయాలు ఢిల్లీ రాజధానిలో జరుగుతున్నాయా లేక వాషింగ్టన్లో జరుగుతున్నాయా? ఆలోచన చేయండి. అమెరికా పెత్తనం రోజు రోజుకు మన దేశ విషయాలపై ఎక్కువ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ప్రజలకు కూడా చాలామందికి తెలుసు. దేశ ప్రజలారా ఇప్పటికైనా నిజాన్ని గ్రహించండి. సరైన ఆలోచన చేసి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రోజు రోజుకు ఎన్ని తప్పులు చేస్తుందో గమనించాల్సిన అవసరం వచ్చింది. లేకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుందని నేను భావిస్తున్నాను.